అధికారిక పండుగ గుర్తించి రాబోయే సంవత్సరంలో ఈ ఉత్సవాన్ని అధికారిక పండుగగా మన మహానగరం నడిమధ్యన ఉన్నటువంటి ట్యాంకు బండ్పై జరిపించడానికి ప్రభుత్వంపై ఒత్తిడి తెచ్చి వచ్చే సంవత్సరం ఈ సదరు ఉత్సవాన్ని ట్యాంకు బండ్పై నడిపించడానికి సోదరుడు కార్పొరేటర్ మన శశగిరి గారు, అదేవిధంగా వేదికపై ఉన్న సోదరులు రంజిత్ గౌడ్ గారు, అదేవిధంగా ఐలయ్య గారు, ఇంకా ఈ యొక్క ఉత్సవాల్లో పాల్గొనడం జరుగుతుంది. అదేవిధంగా రాబోయే రోజుల్లో కూడా మరి యొక్క ఉత్సవ కమిటీ తరఫున ఇంకా పెద్ద ఎత్తున చేసే విధంగా ముందుకు పోవాలని చెప్పి యాదవ్ సోదరులకు నేను మనవి చేస్తాను. మరి ఉన్న యాదవ్ సోదరులు కూడా కుత్బుల్లాపూర్ లో అందరూ కూడా ఏకతాటిపైకి వచ్చి మరి మన యాదవ్ సోదరులు కూడా మరి మన ఎంపీలు కానీ ఎమ్మెల్యేలు కానీ ఎవరెదురో వారి యొక్క సూచనలు తీసుకొని ఈ యొక్క ప్రాంతంలో కూడా మరి ఈ యొక్క యాదవ్ సంఘం ఇంకా అన్ని కార్యక్రమాల్లో ముందుండే విధంగా ముందుకు పోవాలని చెప్పి నేను మనవి చేస్తూ, శ్రీకృష్ణుడు పెరిగిండు పెద్దగయ్యిండు యాదవుల దాంట్లో దేవతల కాలం నుంచే ఒక ప్రాచీనంగా ఆ కాలం నుంచే వస్తా ఉన్నది మన సంప్రదాయం. ముఖ్యంగా గోపాలన మన జీవితం అంతా గోవుల మీద. మరి కాలక్రమేణా మరి సామాజికంగా కానీ ఆర్థికంగా కానీ రాజకీయంగా కానీ మరి ఎదగడం చాలా తక్కువ. ఇప్పుడిప్పుడే అందరికీ చైతన్యం వచ్చింది, స్పృహ వచ్చింది, పిల్లలను జన్మిస్తా ఉన్నారు. ముఖ్యంగా యాదవులు అంటే వెనుకబడిన తరగతులు అంటే కొద్దిగా అందరిలో ఒక అవగాహన వచ్చింది ఈ మధ్య కాలంలో. ఒక్కసారి ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ మన అన్నగారు ఈరోజున మనందరూ కూడా తెలియలేదు. మరి ఢిల్లీ నుంచి ఢిల్లీ వరకు ఎదిగి ఈ రోజున యాదవుల యొక్క ఐక్యతను, ఈ యొక్క యాదవ కులం అనేది సామాజికంగా ఆర్థికంగా రాజకీయంగా కూడా గట్టి ఉందని చెప్పి ఢిల్లీ వారికి చాలిన ఏకైక వ్యక్తి అందరని చెప్పేసి మన చేసుకుంటూ ఈ రోజు గత 4 రోజుల నుంచి ఈ సదరు కార్యక్రమాలు జంట నగరాలలో అన్ని ప్రాంతాలలో అన్ని అసెంబ్లీ సెగ్మెంట్లలో సదరు కార్యక్రమాలు యాదవ్ సోదరులు ఎంతో వైభవంగా కన్నుల పండుగగా రంగరంగ వైభవంగా ఈ యొక్క గోమాత పూజ జరుపుకుని సదరు కార్యక్రమాలు జరుపుకుంటా ఉన్నాం. మన గోపూజ, లక్ష్మీ పూజ, గోపూజ, లక్ష్మీ పూజ అందరూ గోపూజ కూడా చేసుకొని ఈ సదరు కార్యక్రమాన్ని యుగ యుగాల నుంచి త్రేతాయుగం
సతయుగం ఈ యుగాల నుంచి సదరు కార్యక్రమాన్ని జరుపుకున్నాం కనుక ఇక్కడ ఉన్నటువంటి అందరికీ అన్ని వర్గాల ఈ సదరు కార్యక్రమాన్ని దున్నపోతుల ఊరేగింపు నిన్న నారాయణగూడలో పెద్ద ఎత్తున లక్షలాది మంది ప్రజలు ఆ సదరులో వందలాది దున్నపోతులు ఆ వేదిక వద్దకు రావడం జరిగింది. ఈరోజు జగద్గురు బుద్ధలో అంత పెద్ద కార్యక్రమాలు జరుపుకున్నందుకు మీ అందరికీ ధన్యవాదాలు చెప్తూ ఇప్పుడు ఈ యొక్క